ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని రాజ్నాథ్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. మూసీ నదుల సంగమం దగ్గర ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాజ్నాథ్ సింగ్ కు తెలిపారు రేవంత్. బాపు ఘాట్ ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలుపునున్నట్లు రాజ్నాథ్ కు సీఎం రేవంత్ తెలిపారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి భేటీ అవ్వడం జరిగింది. ఇటీవల బాపు ఘాట్ కు సంబంధించిన అంశం పైన కూడా బాపు ఘాట్ ను సుందరీకరణ చేయడానికి కేంద్రము సిద్ధం అవుతున్నట్టుగా కూడా పార్లమెంట్ లో ఒక ఎంపీ అడిగిన క్వశ్చన్ కి కేంద్రం సమాధానం చెప్పడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మూసీ సుందరీకరణకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలంటూ కూడా ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈసా మూసీ నదుల సంగమంలో ఏదైతే ప్రాంతాన్ని అంతా కూడా సుందరీకరణ చేయడానికి సంబంధించి, అదేవిధంగా దానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన రాజ్నాథ్ సింగ్కి చెప్పడం జరిగింది. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా మూసీ సంగమం స్థలిలో నిమజ్జనం చేశారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటు మూసీ నదికి సంబంధించిన సుందరీకరణ పనులు, అదేవిధంగా తెలంగాణలో మూసీకి ఉన్న ప్రాముఖ్యత, గతంలో ఎటువంటి వైభవాన్ని మూసీ నది ఉండే, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ఆయన కేంద్ర మంత్రితోటి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఫిబ్రవరి చివరి వారంలో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్కు సీఎం వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.